నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనులపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష. ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా చర్యలు. దేశానికి దక్షిణ ధాన్యాగారంగా ఉన్న ఏపీ బ్రాండ్ను సర్వనాశనం చేసింది చంద్రబాబే. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమిళ సినీ నటుడు విక్రమ్ ప్రభు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూ ప్రింట్ చూశారన్న మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా. ప్రజల్నే కేంద్రంగా చేసుకుని దీనిని రూపొందించారని ప్రశంస. గోదావరి డెల్టాకు పూర్వ వైభవం తీసుకురావడంతో పాటు ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఏపీ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లో లైడర్ సర్వే నిర్వహించేందుకు 13.4 కోట్లు మంజూరు చేసినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. సచివాలయంలో గోదావరి డెల్టా ఆధునీకరణ పనులపై ఆయన ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిసెంబర్ నాటికి గోదావరి జిల్లాల్లోని ముంపు సమస్యలు, లాకులు, గేట్ల మరమ్మతులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్దం చేయాలని సర్వే ఏజెన్సీని ఆదేశించినట్లు వెల్లడించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో గోదావరి డెల్టాకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి నిమ్మల ఆరోపించారు. వ్యవసాయం రాష్ట్ర బ్రాండింగ్ అని, అలాంటి బ్రాండింగ్ ను సీఎం చంద్రబాబు దెబ్బతీశారని వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. దేశానికి దక్షిణ ధాన్యాగారంగా ఉన్న ఏపీ బ్రాండ్ను సర్వనాశనం చేసింది చంద్రబాబు కాదని నిలదీశారు. రైతు హితాన్ని గాల్లో కలిపింది చంద్రబాబు అని విమర్శించారు. చంద్రబాబు సంపద సృష్టి ఒక అభూతి కల్పన అన్న ఆయన రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేయడం మాత్రమే వాస్తవమని చెప్పారు. ఏడాదిన్నరలో రికార్డు స్థాయిలో అప్పులకు అదే తార్కాణమని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు, ఈ ప్రజలకు ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడనేది చెప్పే పని లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడుతూ చెప్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండుని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి? ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటి? అన్యాయంగా, అనైతికంగా, సహజ ధర్మాలకి విరుద్ధంగా ముక్కలు చేయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి ఆలవాలం అనేటువంటి బ్రాండింగ్ మనకున్న బ్రాండింగ్. దేశానికి, భారతదేశానికి దక్షిణ ధాన్యాగారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి ఆ బ్రాండ్ని సర్వనాశనం చేసింది ఎవరు? ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కేంత వరకు కూడా, లేదా ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో చేరకపోయినా కూడా, ఎవరు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం రైతు హితకారిక ప్రభుత్వం. ఇప్పటివరకు ఎవరు నడిపినా కూడా ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు హితం కోరేటువంటి ప్రభుత్వాలైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కూలదోసి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కిన దగ్గర నుండి కూడా రైతు హితాన్ని గాలికి వదిలేసినటువంటి వాడు ఎవరున్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కదా. అది ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా అడిగి చెప్తాడు, రైతు కూలీని అడిగినా చెప్తాడు, ఏ మూల రైతుని అడిగినా కూడా చెప్తాడు కదా. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గద్దెనెక్కినా సరే, ఎప్పుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినా సరే ఆయన దృక్పథం రైతు వ్యతిరేక దృక్పథం. అప్పుడు కాదు, ఈ రోజుకి కూడా, ఇప్పటికి కూడా రైతుని, వ్యవసాయాన్ని గుడ్డి కన్నుతో చూడటమే చంద్రబాబు నాయుడు గారి దృక్పథం కదా. కాదని నేను అనే విషయాన్ని ఎవరు ఖండించగలరు? పచ్చిగా చంద్రబాబు తరఫున ఏదో పదవి కోసమో లేదా ఏదో అవసరం కోసమో మాట్లాడాల్సినటువంటి ఎవరైనా నాయకులు మాట్లాడాలి తప్పితే కార్యకర్తలు కూడా మాట్లాడగలరు. చంద్రబాబు పాలసీ ఏంటి? రైతును గుడ్డి కన్నుతో చూసేటువంటి పాలసీ కదా. ఆయన నిన్న మాట్లాడతాడు, ఎంత పచ్చి దగాకోరు మాటలు మాట్లాడతాడంటే, అంటే దిగజారుడు మాటలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎన్నికల ముందేం చెప్పాడు? 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి మాట్లాడాడు. మాట్లాడటమే కాదు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి, 15 లక్షల కోట్లు అప్పులు చేశాడని విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు.
గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,33,000 కోట్ల 513 3,33,513 కోట్లు అప్పు చేశారని చెప్పాము అసెంబ్లీలో రాతపూర్వకంగా చెప్తారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పేమో అసెంబ్లీలో చెప్తారా? ఎన్నికల ముందేమో 14 లక్షలు 15 లక్షల కోట్లు అని చెప్తారా? ఇప్పుడు మళ్ళీ నోటుకు వచ్చినట్టు 10 లక్షలు అని మాట్లాడతావా? ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్తో మంత్రి వాసంశెట్టి సుభాష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 5 ఏళ్లుగా తాడేపల్లిగూడెం అభివృద్ధికి దూరంగా ఉందని, నేడు దాతలు ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి జరగడం అభినందనీయమని అన్నారు. P4లో భాగంగా తాడేపల్లిగూడెంలో చేపట్టిన స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్టేడియం, జిల్లా పరిషత్ హైస్కూల్లో గ్రౌండ్ పనులు దాదాపు పూర్తి కావచ్చున్నాయని అన్నారు. వీటిని త్వరలో ప్రారంభిస్తారని వెల్లడించారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గారు గృహానికి రావడం జరిగింది. మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మరి అనేక విషయాలు ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇటు ప్రజల సహకారంతో, అలాగే శ్రీనివాస్ గారు ప్రజల సహకారంతో స్థానిక ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు, అలాగే అనేక మంది దాతలు, ముఖ్యంగా P4లో భాగంగా జడ్పీ హై స్కూల్ ఒకటి, అలాగే ఒక స్విమ్మింగ్ పూలు, అదేవిధంగా అది ఇండోర్ స్టేడియం, ఇలాంటివన్నీ కూడా ప్రజల సహకారంతో, దాతల సహకారంతో ముఖ్యంగా ఇవన్నీ డెవలప్ చేసుకుంటూ గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఇవన్నీ కూడా మూలన పడి ఏ అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఆగిపోవటం. మరి ఎమ్మెల్యే గారు అలాగే కొంతమంది దాతల సహకారంతో మరి ఇవన్నీ సుమారు 5 కోట్ల వ్యయంతో ఇవన్నీ కూడా అతి త్వరలో ప్రారంభం కానున్నాయి. మరి దాతల సహకారం, మరి స్థానిక ఎమ్మెల్యే గారి సహకారం, ప్రభుత్వ గారి సహకారంతో మరి ఇన్ని ప్రారంభోత్సవం నోచుకోవడానికి కూడా గర్వించదగ్గ విషయం. P4లో భాగంగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలాగే తాడేపల్లిగూడెం కూడా సర్వవేగంగా ఇటు ప్రజల సహకారంతో, ఇటు స్థానిక ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు సహకారంతో ఎమ్మెల్యే గారు చురుగ్గా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అలాగే రానున్న కాలంలో ఇటు మనం చూసాం, అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వెల్లువలా వస్తూ ఉన్నాయి. రానున్న కాలంలో అనేక పెట్టుబడులు తాడేపల్లిగూడెం కూడా రావడానికి సుముఖంగా ఉన్నారు. ఇటు మన రాష్ట్రం అనేక అప్పుల్లో ఉన్నప్పటికీ ఇటు సంక్షేమం, అభివృద్ధి అనే సమపాడులో ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు సమర్థవంతంగా ఇటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తూ, అలాగే పెట్టుబడులను కూడా వెలుగులా తీసుకుని వస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు 24/7 కష్టపడుతూ ఉన్నారు. అతి త్వరలో మనం చూడబోతూ ఉన్నాం. సువర్ణ ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా మనం చూడబోతూ ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం ఈ పని పాట లేకుండా వాళ్ళు 151 సీట్లు వచ్చేటప్పటికి విర్రవీగిపోయారు. సో భవన నిర్మాణ కార్మికులు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట ఇవ్వడం జరిగింది. సంక్రాంతి ముందే పెండింగ్ ఫైల్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది. 111 కోట్లు ఉన్నాయి. అవి 50 కోట్లు కూడా ఇటు వలవల బాబ్జీ గారు, నేను కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం జరిగింది, సీఎం గారితో. అవి పండగకు ముందే రిలీజ్ చేయడానికి సర్వం సిద్ధం చేశాం. ఏదేమన్నా ఈ ప్రభుత్వం పూర్తిగా కార్మికుల సంక్షేమం, అభివృద్ధి గురించి పాటుపడతా ఉన్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఏది పథకాలు ఆపేస్తారు డూప్లికేషన్ పేరు మీదట, అవన్నీ కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరుగుతుంది. వికలాంగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చైతన్యరెడ్డి హాజరై వికలాంగుల కోసం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను వారికి వివరించారు. ఇలాంటి కార్యక్రమంలో తాను పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలియజేశారు. వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న వారికి తాను ఎల్లప్పుడూ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తానని తెలియజేశారు. చైర్మన్ నారాయణ స్వామి గారు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వర అన్న గారు అందరూ కూడా ఈ కడపకు వచ్చున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వాళ్ళ విభిన్న ప్రతిభావంతుల హక్కులను,
సమాన అవకాశాలను వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఏవైతే అంశాలు డిస్కస్ చేయాలో అవన్నీ డిస్కస్ చేస్తూ అవన్నీ కూడా సాధ్యపడేలా అవన్నీ కూడా అమల్లోకి తెచ్చేలాగా డిస్కస్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టున్నారు. అవన్నీ చేస్తూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారు కూటమి ప్రభుత్వం తరఫున ఇంద్రధనస్సు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు 7 వరాల రూపంలో. అవన్నీ కూడా అందరికీ తెలియజేస్తూ దాన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి ఏదైతే టిట్కో ఇళ్లలో గ్రౌండ్ ఫ్లోర్లు ఇప్పించడం కానీ, లోకల్ బాడీ ఎలక్షన్స్లో రిజర్వేషన్లు ఒకవేళ ఎక్కడైనా గెలవకపోయినా కోఆప్షన్ మెంబర్లు ఇచ్చేలాగా కానీ, ఇంకా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ, వివిధ గేమ్స్లో పార్టిసిపేట్ చేసేదానికి శాప్ తరఫున కూడా వాళ్ళకి అవకాశం కల్పించేటట్టు కానీ, రుణాలు ఇప్పించేటట్టుగా సబ్సిడీ రుణాలు ఇప్పించేటట్టుగా కూడా ఈ దాంట్లోనే ఉన్నాయి. దివ్యాంగుల భవనం ఒకటి, అలాగే బాపట్లలో డిగ్రీ కాలేజు, విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీ కాలేజ్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా వాళ్ళని గుర్తించి కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలా సహాయపడారో దానికి అందరినీ కూడా ప్రతినిత్యం సహాయంగా ఉంటామని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ కార్యక్రమంలో చాలా డిస్కస్ చేశారు, చాలా కష్టాలు వాళ్ళకి చెప్పినారు. ఏదైతే ఫేక్ పెన్షన్లు తీసుకొని అర్హత లేని వాళ్ళందరూ కూడా పెన్షన్లు అనుభవిస్తూ ఉన్నారు, కానీ అర్హులైనటువంటి వారికి చాలామందికి కూడా పెన్షన్లు రావడం లేదని చెప్పి డిస్కషన్ జరిగింది. అవన్నీ కూడా ఏదైతే ఈ మధ్య మొత్తం అంతా కమిటీ రివ్యూ చేస్తూ ఉన్నారు. అనర్హత ఉన్న వాళ్ళందరినీ తీసేసి అర్హులైన వాళ్ళందరినీ కూడా గుర్తించి సదనంగా మళ్ళీ ఆల్రెడీ జరిగిన వాటికి కూడా మళ్ళీ రీకౌన్సిల్ జరిగి అవి చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమం అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మోటార్ వెహికల్స్ ఏదైతే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో దానికి నిజంగా అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా అర్హులుగా ఉన్న వాళ్ళు ఈసారి రాని వాళ్ళకి నెక్స్ట్ టైం ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వెహికల్స్ ఇప్పించాలని చెప్పి కూడా కోరి ఉన్నారు. అవి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇవన్నీ సాల్వ్ చేయడానికి మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి వీళ్ళందరికీ తెలియడం జరిగింది. కానీ ఒకటి మేమంతా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు ఎంత కష్టాలు ఎదురవుతున్నప్పుడు రోజుకి మా మీద మాత్రం ప్రేమాభిమానంతో ప్రతిసారి గౌరవంగా మమ్మల్ని పలకరించడం కానీ మా కోసం కష్టపడడం కానీ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిమానాన్ని మర్చిపోకుండా వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా పోరాడతామని చెప్పేసి ఈ సభముఖంగా మేమందరికీ తెలియడం జరిగింది. వాళ్ళందరి సేవలో మేము ఎప్పుడూ ఉంటామని చెప్పేసి వాళ్ళకి ఏ కష్టం వచ్చినా మేము నిలబడతామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడు కాసేపు ప్రకటనలో